ఈ రోజు ఎన్నికల్లో ఆవిడ గెలిచి ఉంటే ఖచ్చితంగా గ్రేటర్ బంగ్లాదేశ్ ఏర్పడటానికి కావాల్సిన మార్గం సుగమమయ్యేది. లోపల ఉన్న ఆ ఎగని అంతా కూడా ఆవిడ బయట పెట్టారు. ఏమంటారు? అసలు గారు, మీకు, మీ ప్యానలిస్ట్ కి, మీ ప్రేక్షకులకి నమస్కారం అండి. గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ మర్డర్ కేసు ఎప్పుడో ఒకప్పుడు బయటికి రావాల్సిందండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆ మర్డర్ జరిగినప్పుడు, అతని మర్డర్ జరిగినప్పుడు జూలై అప్రైజింగ్ ఏదైతే జరిగిందో దాన్ని వాళ్ళు వేరు వేరు పేర్లతో కూడా పిలిచారు. వాళ్ళు జూలై మార్టైర్స్ అని కూడా వాళ్ళ దానిలో చనిపోయిన వాళ్ళని అనడం జరిగింది. దాని తర్వాత ఈయనని హాదీ మీద మర్డర్ అటెంప్ట్ జరిగినప్పుడు అంటే బేసికలీ ఐ థింక్ 12 డిసెంబర్ రోజు ఆయన పల్టన్ ఏరియాలో ఆయన్ని తల్లో హెడ్ షాట్స్ కొడితే దాని తర్వాత సింగపూర్ కి షిఫ్ట్ చేశారు. దాని తర్వాత ఆయన బతకలేదు. ఇవన్నీ తెలిసిన పబ్లిక్ డొమైన్ లో ఉన్న వచ్చి అప్పటి నుంచి మొహమ్మద్ యూనుస్ ఎవరైతే యాంటీ ఇండియా ర్యాంట్ మీద వచ్చి మనం అంటాం ఆయన సిఐ ఇంప్లాంట్ అని, హీ లుక్స్ లైక్ ఈజ్ యాంటీ ఇండియా ర్యాంట్ తో ఎవరైతే వచ్చారో ఆయన రెగ్యులర్ గా ఇండియాని బ్లేమ్ చేయడము, ఇండియా డినై చేయడము, మా ల్యాండ్ మేము నైబరింగ్ కంట్రీస్, ఫ్రెండ్లీ కంట్రీస్ లైక్ బంగ్లాదేశ్ మేము యూజ్ చేయనియము, క్రెడిబుల్ ప్రూఫ్ ఉంటే ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటామని కూడా అనడం జరిగింది గవర్నమెంట్. దానిలోనే మీరు ఇప్పుడు చూసారంటే దేర్ హ్యావ్ బీన్ కపుల్ ఆఫ్ అరెస్ట్. ఏంటంటే వాళ్ళ ఇద్దరు ఎవరినో ఎవరు వాళ్ళ పేర్లు సరిగా గుర్తు రావట్లేదు నాకు. బట్ దెన్ కరీం మసూద్ అరెస్టెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండి. మార్చి 7వ తారీఖు రీసెంట్లీ అరెస్ట్ అయ్యారు. సో వాళ్ళు కరీం మసూద్ అయితే ఐ థింక్ కరీం మసూద్ అనుకుంటాను. ఎస్, కరీం మసూద్ ఒక హిందూ ఎలియాస్ నేమ్, రాహుల్ అనే ఎలియాస్ నేమ్ తో తిరుగుతుండే. వాళ్ళు బేసికలీ బోర్డర్ ఏరియాస్ లో తిరిగి దాని తర్వాత ఛాన్స్ దొరికినప్పుడు బంగ్లాదేశ్ లోకి వెళ్ళిపోదామని అనుకున్నట్టు ఉన్నారని అలిగేషన్స్ వచ్చాయి. సో దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. వాళ్ళని అరెస్ట్ చేయడం